వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవరావు మరియు బ్రహ్మ విద్వరిష్ఠ తటవర్తి రాజ్యలక్ష్మి వారిచే కాకినాడ మెయిన్ రోడ్లో గల వాసవి కన్యకా పరమేశ్వరి సమాజం ఫంక్షన్ హాల్ నందు ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన క్రమశిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే విధంగా ప్రతి నెలలో 6వ తారీఖున ఈ ఉచిత ధ్యాన ఆత్మ జ్ఞాన శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందని రాజ్యలక్ష్మి తెలిపారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా కాకినాడ జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ శివాజీ అందిస్తారు. వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను మీ శివాజీ. ఈరోజు కాకినాడ మెయిన్ పట్టణమైన ఏదైతే మన చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఏదైతే వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం సంబంధించి కళ్యాణ మండపంలో ఇక్కడ ఒక ధ్యాన మందిరం ఏర్పాటు చేయడం జరిగింది రాజ్యలక్ష్మి గారు. ఒకసారి వారితో మాట్లాడి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నాం. మేడం చెప్పండి, ఇప్పుడు మనకి ధ్యాన మందిరానికి సంబంధించి మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఈ ధ్యానం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారు అందరూ ధ్యానం చెయ్యాలి అని ఇది ప్రజల్లోకి వ్యాప్తి చేస్తున్నాము. వాళ్ళ దగ్గర నేను ధ్యానం నేర్చుకున్నా. ఈ ధ్యానం వల్ల చక్కటి ఆరోగ్యం, చక్కటి మానసిక ప్రశాంతత, మరి ఏకాగ్రత ఇవన్నీ కూడా వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రజల్లో శాంతి అన్నదే లేదు, మానసిక ప్రశాంతత లేదు. అందరూ ఈ రెండు ఒప్పించడం వల్ల అనారోగ్యాలతో ఉంటున్నారు. మరి ఈ ధ్యానం చేస్తే అందరూ ఆరోగ్యవంతులవుతారు, ఆత్మజ్ఞానాన్ని పొందుతారు అనే ఉద్దేశంతో మరి నేను భీమవరం నుంచి ఈరోజు ఇక్కడికి వచ్చి మరి గురువు గారి దగ్గర ఏదైతే నేర్చుకున్నానో ఆ ధ్యానాన్ని ఇక్కడ అరేంజ్ చేసిన క్లాస్లో నేను చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజలందరికీ ధ్యానం యొక్క ఆవశ్యకత చాలా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి వాళ్ళకి మానసిక ప్రశాంతత లోపించడం వల్ల ఎన్నో అనారోగ్యాలకు గురి అవుతున్నారు. ఆ మానసిక ప్రశాంతత అన్నది ఒక్క ధ్యానం వల్ల వస్తుంది, కానీ దేనివల్ల మానవులకి దొరకదు. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం పరిధిలోని మల్లారెడ్డిపల్లె గ్రామ పాత గ్రామ పంచాయతీ భవనాన్ని పరిశీలించి దాని స్థానంలో మరొక ప్రభుత్వ స్థలంలో గ్రామ పంచాయతీ భవనం మరియు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నిర్మాణం కోసం గ్రామస్తులతో కలిసి పరిశీలించిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు. శివసాయ రాసుకో. అంగన్వాడీ ఎంతమంది పిల్లలు? గ్రామస్తులతో మాట్లాడుతూ దాన్ని బట్టి పాత బిల్డింగ్ కూలగొట్టి కడదామా లేకపోతే హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ వద్ద గణేష్ విగ్రహాల నిమజ్జనం చివరి రోజున వేలాది మంది భక్తులు మరియు ప్రజలు దూర ప్రాంతాల నుండి చేరుకుని నిమజ్జనాన్ని వీక్షిస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో పోలీస్ శాఖ
జిహెచ్ఎంసీ అధికారులు, ఫైర్ బ్రిగేడ్, ఎమర్జెన్సీ క్లినిక్, తాగునీటి సదుపాయం తదితర భద్రత మరియు అత్యవసర ఏర్పాట్లు విస్తృతంగా చేపట్టబడ్డాయి. ఎన్ఎస్టీవీ న్యూస్తో మాట్లాడిన అధికారులు నిమజ్జనం సాఫీగా మరియు ప్రజా భద్రతను దృష్టిలో ఉంచుకొని అన్ని ఏర్పాట్లు ఖచ్చితంగా అమలు చేస్తున్నామని తెలిపారు. హాయ్ అండి, నా పేరు అన్నపూర్ణ. నేను మెదక్ నుంచి వచ్చాను. బట్ ఇక్కడ 15 years అవుతుంది. బట్ ఎవ్రీ ఇయర్ చాలా బాగా జరుగుతుంది ఇక్కడ గణేష్ నిమజ్జనం. ఎస్పెషల్లీ ఈ రోజు మాత్రం చాలా చాలా బాగుంటుంది ఇక్కడ. ఏ రోజు కన్నా కాకుండా ఈ రోజు అయితే చాలా 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 మంది చూడడానికి వస్తారు. చాలా చాలా హ్యాపీగా ఉంటుంది ఇక్కడ. నేను ఇందాకనే వచ్చాను, ఒక 1 hour ముందు వచ్చాను. చాలా చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. సో హ్యాపీ. ఎవ్రీ టైం ఖచ్చితంగా మిస్ అవ్వను. అంటే ఇయర్ కూడా చాలా నేను మిస్ అవుతానేమో అని చాలా భయపడ్డాను, కానీ మిస్ అవ్వలేదు. సో ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ. మేము రజిత నా పేరు. మేము నిమజ్జనానికి వచ్చాము. నిమజ్జనం అయితే బాగుంది, చాలా బాగుంది నిజంగా. కానీ పాపతోనైతే కొంచెం ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు ఏం లేదు, బాగుంది, చాలా బాగుంది సార్. ఇక్కడైతే పబ్లిక్ అయితే ఈసారి ఎక్కువ ఉన్నారు, మంచిగా ఉంది. ఎవ్రీ ఇయర్ వస్తున్నాను. ఈ ఇయర్ కొంచెం రష్ ఎక్కువ ఉండే, ప్లస్ అంతా మంచిగా ఉండే. సెక్యూరిటీ గట్టిగా పెట్టారు పోలీసు వాళ్ళు. బాగుంది ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే. థ్యాంక్ యూ. మా మిసెస్ పేరు స్వరూప. మేము ప్రతి ఇయర్ ఈ గణేష్ నిమజ్జనానికి ఖైరతాబాద్ చూడడానికి ప్రతి ఇయర్ వస్తాం మేము. ఈసారి కూడా చాలా బాగుంది. కానీ ఇంకొకటి ఏమైందంటే మేము చాలా మిస్ అయినాము. ఈసారి చాలా లేట్ అయిపోయింది మాకు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనాని కోసము. మా ఫ్యామిలీ మెంబర్స్ చాలా సంతోషపడ్డారు. కానీ ఇంకొకటి ఈసారి చాలా క్రౌడ్ ఎక్కువ ఉన్నది. చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. పోలీసు వాళ్ళు కానీ పెట్రోలింగ్ కానీ అందరూ కూడా బాగా సహకరించారు మాకు. మా భక్త జనాలందరికీ కూడా మాకు చాలా సంతోషించేందుకు ఈ గణేష్ నిమజ్జనానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అందరూ హ్యాపీగా మా ఫ్యామిలీ మెంబర్స్ ఎంజాయ్ చేస్తున్నాం. జై బోలో గణేష్కి జై. నా పేరు నాగేంద్ర బాబు. మేము కోదాడ నుంచి వచ్చాము. 200 kilometers నుంచి వచ్చాము. ఖైరతాబాద్ విగ్రహం ఈ నిమజ్జనం సందర్భంగా వీడికి రావడం జరిగింది. చూసి బాగా ఎంజాయ్ చేశాము. దేవుణ్ణి నిమజ్జనం చూడటం కోసం వచ్చామండి 200 kilometers నుంచి. కానీ మాకు ఆ భాగ్యం దక్కలేదు, చూడేది కాలేదు. కానీ ఆ క్రేన్ నెంబర్ 4 అయితే దగ్గరుండి చూసాము. మా ఆయన పేరు లాలయ్య, మా పెద్దమ్మాయి పేరు శ్రావణి, మా అమ్మాయి రెండో అమ్మాయి ఇందుప్రియ, శ్రావణి, మా అల్లుడు అందరం కలిసి వచ్చాము. బాగుంది. వినాయకుని నిమజ్జనము చూసాము, చాలా సంతోషంగా ఉంది. మేము మల్లంపేట నుంచి వచ్చాము చూడడానికి. అనంతపురం జిల్లా రాయదుర్గం ఆర్ఎన్పి అతిథి గృహంలో శనివారం సాయంత్రం రాజకీయ పరిణామాల మధ్య కీలక భేటీ చోటు చేసుకుంది. టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారిని రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు గారు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. హన్మకొండ జిల్లా హసన్పర్తి మండల పరిధిలోని సిద్ధాపూర్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలను వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కెఆర్ నాగరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాలలో ఉన్న మౌలిక సదుపాయాలను పరిశీలించి ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మన నోట్ కార్డ్ అన్నం పోతున్నారు. నో వరీ, 100% గివ్ ద ఫుడ్. మంచి హాట్ బాక్స్లలో నుంచి క్వాలిటీ ఫుడ్ ఇస్తారు. జస్ట్ దే హ్యాస్ టు సర్వ్ ద ఫుడ్ అంతే. చాలా క్యూట్ ప్లేస్.
బిల్డింగ్ ఇప్పుడు నేను రైట్ నో బైరన్పల్లిలో ప్రైమరీ స్కూల్లో ఒక టీచర్ అడుగుతున్నాను, ఎస్జిటి టీచర్ రిక్వెస్ట్. సో నేను సడన్ గా ఇక్కడ ఆగాను, స్కూల్ విజిట్ చేశాను. అట్లనే మన మండల స్కూల్స్ అన్నిటికీ కూడా నేను కాన్సెప్ట్ ఇచ్చాను. మేడంతో కలెక్టర్తో మాట్లాడి అక్షయ పాత్ర ఇస్తున్నాను, మీరు అది కూడా ప్రమోట్ చేయండి. అక్షయ పాత్ర వాళ్ళు వచ్చి ఫుడ్ సప్లై చేస్తారు. మన వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆనరేరియం ఎక్కడ పోతుంది, వాళ్ళు ఓన్లీ సప్లై చేయాలి. సో అది ఆల్రెడీ సురేఖ మేడం కాన్స్టిట్యున్సీలో స్టార్ట్ అయిపోయింది, మన కాన్స్టిట్యున్సీలో లేట్ అయింది. మన పోయిన ప్రావీణ్య గారితో మాట్లాడితే ఆమె యాక్సెప్ట్ అయింది, కానీ ఆమె ట్రాన్స్ఫర్ అయింది. సో మనకి అక్షయ పాత్ర నుండి మంచి స్ట్రెంత్ ఉంది ఆ స్కూల్ అయితే. సో ఇక్కడ కూడా మేము అక్షయ పాత్రకి ఇచ్చాను, కొంచెం మీరు కూడా ఫోకస్ మండల్ మొత్తం మాట్లాడినాం. ఒకవేళ లేదు వాళ్ళకి ఇబ్బంది ఉన్నదంటే మండల్ అర్బన్ వరకు అన్నా తీసుకున్నాం. చెప్పాల్సిన సో అంబేద్కర్ యొక్క కాన్స్టిట్యూషన్ రాసి ఆయన లైఫ్ ఆఫ్ చేసి కన్సల్టేట్ చేసి బుక్స్ పంపిస్తుంది. మీరు పిల్లలకు ఎడ్యుకేట్ చేయాలి, రాజ్యాంగం ఏంటి, రాజ్యాంగం ఎవరు రాసిండ్రు, ఎందుకు దీన్ని మనకి పరిరక్షించాలి అనేది వాళ్ళకు. అంబేద్కర్ అంటే క్వశ్చన్ కాన్ఫిడెంట్ చూస్తుంది. వాళ్ళ వరల్డ్ నాలెడ్జ్ లాగా ప్రపంచాన్ని మేధావులు గుర్తించింది అన్న కూడా పిల్లలకు ఎస్ఎస్సీలో వచ్చిన వాళ్ళకు ల్యాంక్ ఇన్ ద ప్లేస్. సో అది రావద్దు. సో మనం చిన్నప్పటి నుండి స్కూల్కి మహాత్మా గాంధీ తాత ఎట్లా అంబేద్కర్ గారు కూడా ఆయన పెద్ద మనకు ఆయన అందరూ కూడా అక్కడ ఏమంటారు సార్, నార్త్ రాజ్యాంగం రాసిన రాజ్యాంగంలో ఉన్న విలువలు చెప్పకుంటే అట్లీస్ట్ 7th క్లాస్ నుండి వాళ్ళ పిల్లలకు నాలెడ్జ్ రావాలి. వీళ్ళంటే చిన్న పిల్లలు, డ్రైవర్ పిల్లలు. కానీ అంబేద్కర్ అనేది ఏంటి అని చెప్తే చాలు చూస్తారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జమ్మికుంటలో ఆనాటి పూర్వ విద్యార్థులే ఇప్పుడు ఉపాధ్యాయ కొలువులు నిర్వహిస్తున్నారు. చదివి బడిలో ఉపాధ్యాయ కొలువులు నిర్వహించడం ఆనందదాయకమని ఉపాధ్యాయులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. నా పేరు బాదం సురేష్ బాబు. ఈ పాఠశాల లోపల ప్రస్తుతం ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. 1983వ సంవత్సరం లోపల ఈ పాఠశాల లోపల 8వ తరగతిలో జాయిన్ అయ్యి 86 లోపల 10వ తరగతి కంప్లీట్ చేసుకొని ఈ గ్రౌండ్ లోపలనే ఆటలు, ఇక్కడ పాఠశాల లోపల విద్యా బుద్ధులు నేర్చుకొని ప్రస్తుతం అంటే 2009 లోపల ఉపాధ్యాయునిగా మరియు ఈ 2025 సంవత్సరం లోపల ప్రధానోపాధ్యాయులుగా ఇదే పాఠశాల లోపల సేవలను అందించడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. మరి మేము ఏ విధంగానైతే డెవలప్ అయ్యామో, అభివృద్ధి అనేది సాధించామో, అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి విద్యార్థులను అభివృద్ధి దశలో నడిపించడానికి మేమందరం కూడా ఈ పాఠశాలను ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని చేతబుచ్చుకొని ఈ పాఠశాలలో పనిచేయడానికి సంసిద్ధులమై ఇడికి రావడం జరిగింది. ఇక్కడ ఉండేటువంటి విద్యార్థులకు మా సాయశక్తుల పనిచేస్తూ వారి యొక్క అభ్యున్నతి లోపల
మేము ఒక ప్రధానమైన మెట్టుగా ఉంటామని అందరికీ హామీ ఇస్తున్నాము. వెంకటరెడ్డి, నేను సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్గా మరి ఈ పాఠశాలలో పనిచేస్తున్నాను. నేను 1978 నుండి 1980 వరకు నేను ఈ పాఠశాలలో చదువుకున్నాను. నేను ఈ పాఠశాలలో చదువుకొని నేను ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి ఇదే పాఠశాలకు మళ్ళీ ఉపాధ్యాయునిగా రావడం చాలా సంతోషపడుతున్నాను, గర్వపడుతున్నాను. ఎందుకంటే నేను త్వరలో ఇదే పాఠశాల లోపల మరి చదువు చెప్తూ ఇదే పాఠశాల లోపల రిటైర్ కాబోతున్నాను డిసెంబర్లో. కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. దీంతోపాటు మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాతో పాటు 8 మంది ఉపాధ్యాయులుగా ఈ పాఠశాల చదువుకున్నటువంటి వాళ్ళం ఈ పాఠశాలకు ఉపాధ్యాయులుగా రావడం, ఈ పాఠశాల అభివృద్ధి లోపల పాలు పంచుకోవాలనేటువంటి కృతనిశ్చయంతో ఉన్నాం. అదేవిధంగా మా పాఠశాలను ప్రైవేటు పాఠశాలకు ధీటుగా అభివృద్ధి చేయాలనేటువంటి లక్ష్యంతో మేము అందరం ఇక్కడ చాలా కృషి చేస్తున్నాం. నాతో పాటు మరి ఈ పాఠశాల అభివృద్ధికి పాలు పంచుకున్నటువంటి మరి ఉపాధ్యాయులందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బాసర మండలంలోని కీర్గుల్కే గ్రామంలో మొన్నటి భారీ వర్షం వల్ల దెబ్బతిన్న పంటలను, రోడ్లను, తదితర సమస్యలను పరిశీలించిన ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు శ్రీ భోస్లే నారాయణరావు పటేల్ బాధితులతో మాట్లాడుతూ ఎవరూ కూడా అధైర్యపడకూడదు, రాష్ట్ర ప్రభుత్వం మీ వెంట ఉంటుంది, ప్రతి సమస్యను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి, ఆయా శాఖల మంత్రుల దృష్టికి తీసుకెళ్లి నష్టపరిహారాన్ని ఇప్పిస్తానని గ్రామస్తులతో మాట్లాడారు. వచ్చినప్పుడు నేను చెప్పిన ఆఫీసర్ లేకుండే నేనేమంటున్నా అంటే నీ పర్సనల్ ఆశ లేదు, ఆ టెంపుల్ ఆశ కోసం చేపిస్తానని పోయిన పాపం ఆయనకు అక్కడ పని జరగలేదు. మేము ఉన్నాం సిద్ధంగా, గవర్నమెంట్ మారుంది. ఇప్పుడు డిప్టీ వచ్చేటప్పుడు డిప్టీ లేకుండే ఈ వారిని మనం పనులు చేయించినాం. తప్పకుండా ఈ పని చేయించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకోసం అంటే ఈ భక్తి భావన ఉన్న గ్రామం ఇది. ఆయన చిన్నప్పుడు పుట్టప్పటి నుంచి మీరు స్వాధ్యాయులు అనిపిస్తుంది. స్వాధ్యాయులు 90% మంది ఉండవు. ఆ భక్తి కోసం రామాయణం ఏదో మీరు పెట్టిండు. తప్పకుండా ఆ దేవుడు మీ అందరికీ, మా అందరికీ, అధికారులు కూడా మీ అందరి ఆ రామాయణం కోరిక కూడా త్వరలోనే పూర్తవుతుందని మీ గ్రామస్తులకు చెప్తూ, నష్టపరిహారం కూడా తప్పకుండా ప్రభుత్వం ద్వారా మీకు ఎంతైతే వేరే చోట్ల ఇస్తారో ఆ ప్రకారం మీకు తప్పకుండా ఆదుకోవడం జరుగుతుంది. మరి ఏమైనప్పటికీ మీరు బాధ ఉన్నప్పుడు రాజకీయ నాయకులది ఓదార్చి వాళ్ళకి నేనున్నాని భరోసా కల్పించడం మన ముఖ్యమంత్రి గారు చేశారు. మరి మా కాన్స్టిట్యూన్సీలో కూడా నేను కూడా అక్కడక్కడ దాదాపు 25 గ్రామాలు తిరగడం జరిగింది. తప్పకుండా ఎప్పుడు కూడా మీరు బాధలు ఉన్నప్పుడు మేము మీ ఎంబడి ఉంటామని మీకు కిల్గుల్కే గ్రామస్తులకు చెప్తూ సెలవు. ఈరోజు మరి ఈ మధ్యనే కురిసిన అతి భారీ వర్షాల కారణంగా బాసర మండలంలో వివిధ గ్రామాల్లో రైతులు నష్టపోయిన పంటల పరిశీలన కార్యక్రమంలో భాగంగా కమలాకర్ ఇది ఎస్టిమేట్ అయ్యింది. మన కిల్గుల్కేది పొలం పాట ఒక రోడ్ ఉంది, దాంతో ఫ్లడ్ డ్యామేజ్ అయింది. అది దీంతో 4-5 లక్షలు పెట్టించి నేను కలెక్టర్కి చెప్తాను. ఫ్లడ్ డ్యామేజ్ 10 కోట్లు ఇచ్చింది కదా మన ఫ్లడ్ డ్యామేజ్ 4-5 లక్షలు దీనికి రిపేర్ అని పెట్టించేది మన మొరం వచ్చింది ప్రపోజల్ మీరు పంపించేయండి మీరు 10 కోట్లు రాత్రి ఇచ్చింది, ప్రస్తుతం వచ్చేసింది. కిర్గుల్కే గ్రామంలో 3-4 లక్షలు పెట్టించి నాకు చెప్పు, నేను కలెక్టర్కి మాట్లాడతాను. మీరు ఒకసారి మీ జేఈ కూడా ఈ కిర్గుల్కే గ్రామాల పంపించండి అని వెంకట్రావు ఉంటాడు, మాజీ సర్పంచ్ దేవేందర్ ఉంటారు, వాళ్ళు చూపిస్తారు మీకు. నష్టపోయిన పంటల పరిశీలనలో భాగంగా ఈరోజు మన కిర్గుల్కే గ్రామానికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు శ్రీ భోస్లే నారాయణరావు పటేల్ గారికి, మరి తనతో పాటు వచ్చిన పార్టీ
పెద్దలు నాయకులందరికీ మరి అదేవిధంగా గ్రామస్తులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఈ మధ్య పంటలు నష్టపోవడం జరిగిందో చాలాసార్లు ఈ మండలం పర్యటనలో భాగంగా సార్ కూడా మొన్న గుర్తు చేసారు, లేదు గ్రామస్తులు గుర్తు చేసారు, మా ప్రాంతానికి వస్తే బాగుంటుండే. మరి అదేవిధంగా సర్పంచ్ దేవేందర్ గారు చాలా బాగా చెప్పడం జరిగింది. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని బెల్లాల్ గ్రామంలో ఒక చిన్న రేకుల షెడ్డులో నివాసం ఉంటున్న వికలాంగ మహిళలు నాగమణి, కనకదుర్గలు నివాసం ఉంటున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వారి నివాసం పూర్తిగా ధ్వంసమైందని, ఇద్దరు వికలాంగ మహిళలు ఒకరికి మాత్రమే వీల్ చైర్ ఉందని తెలియజేశారు. ఉన్నతాధికారులు దయతో తమని ఆదుకోవాలని ప్రాధేయపడుతున్నారు. బోల మండలం బెల్లాల గ్రామం సారు, మీరంతా కలిసి మాకేమైనా దయచేయండి సార్. మా ఇల్లుకు లేదు సార్, మాకు ఏమి లేదు సార్, మాకు అప్పటి దుప్పట్లు లేవు సార్, మొత్తం ఇల్లు మొత్తం పోయింది సారు. మీరు దయచేసి మాకింత సాయం చేయండి సారు. మా సీతమ్మ ఆడబిడ్డ సారు, ఎందాక బాధపడుతుంది సారు, పైసలు లేదు సారు, మాకు సాయం చేయండి సారు. పిల్లలు గ్రామ పంచాయతీ నుంచి నేను మాట్లాడుతున్నాను. మా వదిన గారికి మా వదిన గారి కూతురికి బాగా ఇబ్బంది ఉంది. వాళ్ళకి చాలా ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి నాకు బాధ అనిపించి ఏదో చెప్పాను. మరి ఇట్లా పెద్దలు ఎవరన్నా వచ్చి వాళ్ళకి ఏమన్నా సాయం చేయగలుగుతారని చెప్పాను నేను. మరి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎదురు చూస్తున్నా కానీ మరి ఎవరు కూడా వాళ్ళకి దిక్కు తిరిగి చూసిన వాళ్ళు లేరు. గ్రామ పంచాయతీ వాళ్ళు వచ్చి సెక్రటరీ వాళ్ళు మేడం వాళ్ళు వచ్చి ఖాళీ వాళ్ళని పట్టుకొని ఫోటో దిగేసి వెళ్ళిపోయారు. వారం రోజులు మా ఇంట్లో పెట్టారు. వారం రోజులు ఉంచుకున్నాను. వాళ్ళకి పోతానికి రావడానికి ఇబ్బంది అవుతుంది, లెట్రిన్ పోతానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మళ్ళీ అమ్మ నన్ను అక్కడనే తీసుకుపోయి దించు అంటే మళ్ళీ వాళ్ళని ఇద్దరిని తీసుకొచ్చి ఇక్కడ వదిలేసాను నేను. ఇది జరిగిన సంగతి. మరి ఎవరు పట్టించుకుంటలేరు. ఇప్పుడు మేస్త్రులను పెట్టాము. ఆ మేస్త్రులు కూడా ఇటుక పిరమైందని చెప్పి ఇల్లు కడతలేరు, తొందరగా అవుతుందేమో అనుకున్నాం. దీని గురించే మాట్లాడాలి. ఇల్లు గురించి ఇప్పుడు ఇద్దరు హ్యాండిక్యాప్స్, ఇద్దరు కూడా కుంటి వాళ్ళే. వాళ్ళకి ఇద్దరికి ఒక వీల్ చైర్ అన్నా, ఇద్దరి మధ్యలో ఒక వీల్ చైర్ కరెంట్ అన్నా ఇవ్వండి అని కూడా. వీళ్ళ ఇల్లు కూలిపోయింది. మళ్ళీ వీళ్ళిద్దరు అవిటి వాళ్ళు వికలాంగులు ఉన్నారు. గ్రామ పంచాయతీ సిబ్బంది వాళ్ళు వచ్చి వీళ్ళని మాత్రం పరామర్శించి వెళ్ళడం జరిగింది. కానీ వీళ్ళ యొక్క పరిస్థితి గురించి ఏ ఆఫీసర్ వచ్చి ఇప్పటి వరకు వీళ్ళకి ఎటువంటి న్యాయం చేయలేదు. కాబట్టి వీళ్ళకి తగిన న్యాయం చేయండి. చూడండి, వీళ్ళ ఇల్లు కూలిపోయింది సార్, కూలిపోయిన ఇల్లుంది. వీళ్ళకి పడుకోవడానికి పరిస్థితి బాగలేదు ఇక్కడ. మరి యొక్క ఇల్లు ఎవరు పడుకుంటారు, అన్ని వాటర్ ఉన్నాయి. వీళ్ళు వికలాంగులు, వీరి గురించి ఎవరైనా పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి వాళ్ళు మమ్మల్ని ఆశ్రయించడం జరిగింది. నేను వీళ్ళ ద్వారా ఒక చిన్న విన్నపం ఏంటంటే, దయచేసి వీళ్ళకు న్యాయం చేయమని ఈ యొక్క ప్రభుత్వ అధికారులను కానీ ఉన్న స్థానిక మన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సార్ గారికి కూడా ఒక విజ్ఞప్తి సార్. పాపం వాళ్ళు హ్యాండిక్యాప్డ్స్ ఉన్నారు ఇద్దరు. ఒక ఆమె ఉంది, ఇల్లు మొత్తం అంతా కూలిపోయింది ఉరిసి వర్షానికి ఇదైంది. కాబట్టి వీళ్ళకి తగిన న్యాయం చేయగలరని నా ద్వారా వీళ్ళ ద్వారా మీకు సమాచారం ఇవ్వడానికి వీడియో చేస్తున్నాను సార్. దయచేసి వీళ్ళకి న్యాయం చేయండి. పాపం వాళ్ళకు ఎవరికి ఆశ్రయించాలో ఎవరికి చెప్పుకోవాలో కూడా దిక్కులేని స్థితిలో ఉన్నారు. దీని విషయంపై మున్సిపల్ కమిషనర్ గారు కానివ్వండి, లేదా జిల్లా కలెక్టర్ మన వికాస్ మా సార్ గారు కూడా వాళ్ళని స్పందించి వీళ్ళపై యాక్షన్ తీసుకోగలరని, ఏదైనా సమస్య పరిష్కరించాలి తక్షణమే. పాపం వాళ్ళు భారీ వర్షం వల్ల ఆ నీళ్ళంతా వచ్చేసి ఇళ్లకు రావడం వల్ల వాళ్ళ పరిస్థితి అగ్యోమ కారణంగా ఉంది సార్. ఇక్కడ కూర్చుంటారు, వాళ్ళకి కూర్చోవడానికి నైట్లో పడుకోవడానికి కూడా ఇబ్బంది ఉంది. ఇంట్లోకి పాములు వస్తున్నాయని వాళ్ళు మమ్మల్ని ఆశ్రయిస్తే ఇట్లా చేయడం జరిగింది వీడియో. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని వీళ్ళకి తగిన న్యాయం చేయగలరని నేను ఇక్కడ వీళ్ళ తరఫుకి మీకు మనవి చేస్తున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.